నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు అధికార ఎన్డీఏ ప్రతిపక్ష కూటముల మధ్య తీవ్రమైన పోరు నడుస్తోంది అయితే బీజేడీ బీఆర్ఎస్ తో సహా మొత్తం 18 మంది ఎంపీలు ఎవరికి ఓటు వేస్తారన్న విషయంలో స్పష్టత లేదు ప్రస్తుత గణాంకాల ప్రకారం చూస్తే ఎన్డీఏ అభ్యర్థి మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిపై 439,324 ఓట్ల తేడాతో స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నారు ఇది అన్ని పార్టీల ఎంపీలు తమ పార్టీల విధానాలకు అనుగుణంగా ఓటు వేస్తే ఇంకా నిర్ణయం తీసుకుని వారి ఓట్లు ఎవరికి వెళ్తాయో పరిగణలోకి తీసుకోకుండా లెక్కిస్తే వచ్చే లెక్క అన్నమాట ఇక బీజేడీ నుంచి 7 బీఆర్ఎస్ నుంచి 4 అకాలీదళ్ జెడ్పీఎం వివోటీటీపీ నుంచి ఒక్కొక్కరు అలాగే 3 స్వతంత్ర ఎంపీలు ఇప్పటికీ తమ మద్దతు ఎవరికి అనేది స్పష్టంగా వెల్లడించలేదు ఓటర్ల సంఖ్య ప్రస్తుతం 781గా ఉంది ఇందులో షిబు సోరెన్ మరణంతో సహా 7 ఖాళీలు ఉన్నాయి బీజేడీకి చెందిన సస్మిత్ పాత్ర బీఆర్ఎస్ కు చెందిన కె సురేష్ రెడ్డి మాట్లాడుతూ సరైన సమయంలో పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు అయితే జేపీఎం వివోటీటీపీ ఎంపీలు మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు ఇక ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చిన ఆఫ్ తమ 10 మంది ఎంపీల మద్దతును జస్టిస్ రెడ్డికి ప్రకటించారు అయితే 11 మంది సభ్యుల వైసీపీ రాధాకృష్ణన్ కు మద్దతు ప్రకటించారు అయితే ఇది రహస్య ఓటింగ్ కాబట్టి ఇరు పక్షాల క్రాస్ ఓటింగ్ పై ఆశలు పెట్టుకున్నాయి అయితే ఈ ఎన్నికలను రాజ్యాంగం వర్సెస్ ఆర్ఎస్ఎస్ బీజేపీ పోరుగా అభివర్ణిస్తూ ఇండియా కూటమి జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలుగు వ్యక్తి అని చెబుతూనే ఇతర రాజకీయ కారణాలను ప్రస్తావిస్తూ టీడీపీ వైసీపీ జనసేన ఎంపీలను లక్ష్యంగా చేసుకుని ఓట్లు అభ్యర్థిస్తుంది ఇక కాంగ్రెస్ లోక్సభ విప్ మాణిక్యం ఠాకూర్ ఆదివారం వైసీపీ లోక్సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ మిమ్మల్ని జైలుకు పంపిన టీడీపీ బీజేపీ అభ్యర్థికి ఓటేస్తారా లేక రాజ్యాంగాన్ని కాపాడేందుకు పోరాడుతున్న జస్టిస్ రెడ్డికి ఓటేస్తారా అని ప్రశ్నించడం జరిగింది ఫలితం ఎలా ఉన్నా ఈ పోరులో విజయం సాధించాలని ఇండియా కూటమి పట్టుదలగా ఉంది ఇక కాంగ్రెస్ ఓటింగ్ జరిగి తమకు విజయం లభిస్తుందని ధీమాగా ఉంది జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 324 ఓట్లు వచ్చి ఓడిన అభ్యర్థికి లభించిన అత్యధిక ఓట్లు ఇవే అవుతాయి ఇక 2002లో సుశీల్ కుమార్ షిండేకు 305 ఓట్లు లభించాయి అప్పుడు గెలుపొందిన బైరన్ సింగ్ షెకావత్ కు 454 ఓట్లు వచ్చాయి ఇది ఇప్పటి వరకు జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అత్యంత గట్టి పోటీ అయితే ఈసారి ఎన్డీఏ అభ్యర్థికి 500 ఓట్లు దాటే అవకాశం అయితే లేదు 2022 ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు తమ ఓట్లు వేయకపోవడంతో జగదీప్ ధన్ఖడ్ కు 528 ఓట్లు వచ్చాయి ఆయన కంటే ముందు ఉపరాష్ట్రపతిగా ఉన్న ఎం వెంకయ్య నాయుడుకి 516 ఓట్లు పొందారు ఇక బీజేపీ ఇప్పటికే తన ఎంపీలకు ప్రాధాన్యత ఓటింగ్ విధానంలో ఎలా ఓటు వేయాలో శిక్షణ మొదలుపెట్టింది అటు ప్రతిపక్షం సోమవారం సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో మాక్ పోల్ నిర్వహించింది దీని తర్వాత పార్లమెంట్ అనెక్స్ లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విందివ్వనున్నారు ఇక ఓటర్లు తమ ప్రాధాన్యతలను గుర్తించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక పెన్నులను సరఫరా చేస్తుంది ఓటర్లు తమ బ్యాలెట్ పేపర్ను ఈ ప్రత్యేక పెన్నుతో మాత్రమే గుర్తించాలి వేరే ఏ సాధనాన్ని ఉపయోగించినా చెల్లని ఓటుగా పరిగణిస్తారు ఎవరి వైపు తుది గెలుపు త్రాసు వెళ్తుందో వేచి చూడాల్సిందే అయితే ఈ రాత్రికి తేలనుంది మరి ఎవరు ఈ ఉపరాష్ట్రపతి రేసులో విజయం సాధిస్తారు అనేది